ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విషికా వ్లాగ్. ఈరోజు మనం అజుల్ గేమ్ ఎలా ఆడాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఇదైతే కీ బుక్ మీకు తెలిసిందే, అండ్ ఇదైతే స్కోర్ బోర్డ్. ఇందులో మైనస్ పాయింట్స్ ఉన్నాయి, చూసారంటే ప్లస్ పాయింట్స్ కూడా ఉంటాయి. అది ఎలా ఆడాలో ఫర్దర్గా ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఈ రౌండ్గా ఉండేదైతే టైల్స్ అంటారండి. దీంట్లో మెయిన్ పార్ట్, ఈ గేమ్లో వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్. అండ్ ఇప్పుడు నేను చూపించబోయేదైతే మార్బుల్స్. అండ్ ఇవి మార్బుల్స్. ఈ మార్బుల్స్లో చిన్ని బ్లాక్ కాయిన్ కూడా ఉంటుంది అండి. ఈ బ్లాక్ కాయిన్ వచ్చేసి స్కోర్ కాయిన్ అంటారు. స్కోర్ బోర్డ్ మీద ప్లేస్ చేసుకున్న దానికి ఈ వీడియోలో నేను చూపించినట్టుగా స్కోర్ కాయిన్ని ప్లేస్ చేసుకోవాలి. స్కోర్ పెరిగే కొద్దికి ఆ స్కోర్ కాయిన్ని మూవ్ చేసుకోవాలి. మీరు 3 మెంబర్స్ అయితే 7 టైల్స్ పెట్టుకోండి, అలానే 4 మెంబర్స్ అయితే 9 టైల్స్ పెట్టుకోండి. ఇదైతే 1. దీనివల్ల అడ్వాంటేజ్ ఉంది, నేనైతే చెప్తాను. దీనికి ముందుగా వీడియోలో వెళ్తాం. సో ప్రతి ఒక్క టైల్ మీద 4 మార్బుల్స్ అంటే నేను ముందుగానే చూపించాను కదండి, ఇవే మార్బుల్స్. ప్రతి ఒక్క టైల్ మీద ర్యాండమ్గా 4 మార్బుల్స్ అయితే పెట్టాలి చూడకుండా. అంతేకాదు ఇది మంచి ఫ్యామిలీ అండ్ ఫన్నీ గేమ్ అండి, చాలా బాగుంటుంది. సో ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన కలర్ ఇలా రోలో అయితే అరేంజ్ చేసుకోవాలి. వద్దన్నవి అయితే బోర్డు మీద పెట్టేసేయాలి. ఇలా రోలోనే ఎందుకు అరేంజ్ చేయాలంటే, ఇలా ఒక రో కంప్లీట్ అయిందంటే మనకి ఒక పాయింట్ ఉంటుంది. సో ఒక్క పాయింటే కాదు, ఇంకా పాయింట్స్ కూడా వస్తాయి. అది ఎలా అనేది మీకు ఫర్దర్గా చెప్తా. బట్ ఒక రో కంప్లీట్ అయితే మాత్రం పాయింట్ ఉంటుంది. ఈ 1 వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, పెట్టడానికైతే -1 మనకి -1 వస్తుంది. కానీ మనకి ఇలా ఎక్కువ కలర్స్ నీడ్ ఉన్నప్పుడు తీసుకున్నామంటే మనకి అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఒక రో కంప్లీట్ అయిందంటే పాయింట్స్ వస్తాయి కదండి. అంతేకాదండి, ఒక రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరి దగ్గర అయితే ఆ -1 వైట్ కాయిన్ ఉందో వాళ్ళే ఫస్ట్ స్టార్ట్ చేయాలి. ఎవరు ఎండ్ చేసినా కానీ వాళ్ళే స్టార్ట్ చేయాలి. సో అది కూడా ఒక రకంగా మనకి అడ్వాంటేజ్ అవుతుందండి. సో ఇలా మనం బోర్డులో మొత్తం కాయిన్స్ అయిపోయిన తర్వాత పాయింట్స్ ప్లేస్ చేసుకోవాలి. ఎలా? ఇప్పుడు ఈ రో కంప్లీట్ అయింది కాబట్టి బ్లూ అయితే బ్లూ మీదే ప్లేస్ చేయాలి, రెడ్ అయితే రెడ్ మీదే ప్లేస్ చేయాలి. వన్స్ ఒక కలర్ ఒక దాంట్లో ప్లేస్ చేసిన తర్వాత ఆ రోలో మళ్ళీ ఆ కలర్ రిపీట్ చేయకూడదండి. అలానే ఏదైతే రో కంప్లీట్ కాలేదో అదైతే మనం అస్సలు కదిలించకూడదు. నెక్స్ట్ రౌండ్కి మనం కంప్లీట్ చేసుకొని మూవ్ చేసుకోవచ్చు. సో ఇది నాకు సింగిల్ బ్లాక్స్ కాబట్టి నాకు 3 పాయింట్స్ వచ్చేసాయి. అలానే మా హస్బెండ్ కొంచెం స్ట్రాటజీస్ ఎక్కువ వేసుకుంటారు కాబట్టి అతనికి 5. ఎలా? 1, 2 కనెక్టింగ్గా ఉన్నాయి కాబట్టి ఇలా కనెక్టింగ్గా ఉన్నా కానీ పాయింట్స్ 1, 2 అడ్వాంటేజ్. సో పాయింట్స్ అయితే వచ్చాయి. అలానే అతనికి మైనస్ పాయింట్ కూడా ఉంది కదా, సో -1 చేసుకున్నాను. ఎలా చూడండి, నేను ఇది ఇక్కడ జంక్షన్లో పెట్టుకున్నాను కాబట్టి 1, 2, 3, 4. సో ఇలా కనెక్టింగ్గా ఉన్నా కానీ నిలువుగా అడ్డంగా కనెక్టింగ్గా ఉన్నాయంటే వాటిని కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అలానే ఇక్కడ నాకు చూడండి 5 పాయింట్స్, ఎందుకంటే 1, 2, 3, 4 కనెక్టింగ్లో ఉంది కాబట్టి 5 పాయింట్స్. అలా కాకుండా ఆ కాయిన్ పక్కన ఇంకొక లైన్ కూడా ఉన్న దాన్ని కూడా కౌంట్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే 5 పాయింట్స్ నాకు. అండ్ ఇప్పుడు అడ్డంగా అయిపోయిందంటే మాత్రం గేమ్ అయిపోయినట్టు. సో ఎవరు అంత ఈజీగా ఎండ్ చేయరండి. ఎక్కువ పాయింట్స్ తెచ్చుకున్న తర్వాతే పాయింట్స్ క్లోజ్ చేశారు. అలానే మైనస్ పాయింట్స్ కూడా ఉంటాయి, వీటిని కూడా క్యాలిక్యులేట్ చేసి మనం మైనస్ చేసుకోవాలి ఎవ్రీ రౌండ్లో. ఇప్పుడు అడ్డంగా కంప్లీట్ అయితే 2 పాయింట్స్. ఇవన్నీ బోనస్ పాయింట్స్. గేమ్ అంతా అయిపోయినా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అవి కాకుండా ముందు మనం పెట్టుకున్న పాయింట్స్ కాకుండా. అండ్ ఇప్పుడు ఇలా నిలువుగా అయింది కాబట్టి నాకు 7 పాయింట్స్. అడ్డంగా అయితే 2 పాయింట్స్, నిలువుగా అయితే 7 పాయింట్స్. ఎన్ని లైన్స్ అయితే అన్ని లైన్స్. ఇలా స్ట్రాటజికల్గా మనము పాయింట్స్ అయితే ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫన్గానే ఉంటుందండి, నాట్ ఏ సీరియస్ గేమ్. చాలా ఫన్నీగా ఉంటుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ ఆల్సో. ఇలా క్రాస్గా ఒకే కలర్ 5 టైల్స్ కంప్లీట్ అవ్వాలి ఇలా క్రాస్గా. దీనికి 10 పాయింట్స్. సో ఎన్ని క్రాసెస్ కంప్లీట్ అయితే అన్ని 10 పాయింట్స్ వస్తాయి. నేనైతే ఒకటి కంప్లీట్ చేశాను కాబట్టి 10 పాయింట్ నాకైతే వచ్చింది. సో ఇది చాలా చాలా ఫన్నీ అండ్ ఫ్యామిలీ గేమ్ అండి, తప్పకుండా ట్రై చేయండి. సో గుర్తుపెట్టుకోండి, అన్ని పాయింట్స్ యాడ్ చేసిన తర్వాత కూడా బోనస్ పాయింట్స్ ఉంటాయి. ఇంకా గేమ్స్ కావాలంటే మరి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారు కదా.